ప్రైజ్ ది లార్డ్. ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయడానికి నష్టమే ప్రాప్తించును. పని చేయటం గొప్ప కాదు, ఆ పనిలో ఓర్పు సహనంతో చేయటం, శ్రద్ధతో పని చేయటం చాలా ముఖ్యం. చాలా మంది పనులు చేస్తారు, తాలిమి లేకుండా, ఓర్పు లేకుండా, సహనం లేకుండా, ఏదో చేయమన్నారు కాబట్టి విసుక్కుంటూ, గొణుక్కుంటూ, కంగారు పడిపోతూ, తొందరపడిపోతూ పనిచేసి పనంతా చెడగొట్టుకుంటారు, పాడు చేసుకుంటారు, నష్టపరుచుకుంటారు. పని చేసేవానికి ఆ పని మీద శ్రద్ధ చాలా అవసరం. ఒక వంట చేస్తున్నా చాలా శ్రద్ధతో ఆ పని చేస్తే అందరికీ రుచికరంగా ఉంటుంది. అంతేగాని మరి గబగబా చేసేస్తూ, తొందరపడిపోతూ, కంగారు పడిపోతూ, హడావిడి చేసేస్తూ, లేకపోతే కొనుక్కుంటూ సణుక్కుంటూ చేస్తే ఆ వంటకం సరిగా రాదు కదా, ఎవరికి రుచికరంగా ఉండదు కదా. మాడిపోవడమో, లేకపోతే అందులో ఉండవలసిన పదార్థాలు ఎక్కువ తక్కువ అయిపోవడమో అయిపోయి ఆ వంట అంతా చెడిపోతుంది. అలా ఏ పనైనా కూడా అదే బైబిల్ చెప్తుంది. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరంగా ఉంటాయి, తాలిమి లేకుండా పనిచేస్తే నష్టపడతావు. కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నావు, ఒకవేళ చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, సంఘంలో దేవుని పని కావచ్చు, నీ జీవితంలో ఇంటి పని కావచ్చు, ఏ పనైనా సరే ఓర్పుతో చేయాలి, సహనంతో చేయాలి, మనసు పెట్టి చేయాలి, శ్రద్ధతో చేయాలి. అప్పుడు దాని ఫలితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేగాని కోపంతో, తొందరపడతానంతో, ఏదో పని అయిపోగొట్టాలి అనే ఉద్దేశంతో చేసేస్తే అది చేసే వాళ్ళకి ఉపయోగం ఉండదు, ఇతరులకు కూడా అది ఉపయోగకరంగా ఉండదు.